జూలూరుపాడులో 20 లక్షల వ్యయంతో వెంగన్నపాలెం పంచాయతీ కార్యాలయం భవనానికి ఎమ్మెల్యే రామదాస్ నాయక్ శంకుస్థాపన చేశారు. గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పంచాయతీ భవనం నిర్మాణం కొరకు శంకుస్థాపన చేయడం సంతోషమన్నారు. నిధులేమి ఉన్నా ప్రజాప్రభుత్వం ప్రజల కోసం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తామని తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అన్ని అప్పులు చేసిపోయి డబ్బు లేకున్నప్పటికీ కూడా ఇబ్బంది అయినప్పటికీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఈ గ్రామ పంచాయతీ. ఇవాళ గ్రామ పంచాయతీ వెంగన్నపాలెం జూలూరుపాడు మండల హెడ్ క్వార్టర్లో ఇవాళ నిర్మించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం బిల్డింగ్. కాబట్టి ఇవాళ మీ అందరి ఆశీస్సులతో అందరూ భారీ గుణం చేసుకోవటం వల్ల ప్రభుత్వం కానీ మీరందరూ కానీ సహకరించడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికి ఉన్నప్పటికీ పెద్ద మనసు చేసుకున్న వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఈ బిల్డింగ్ 20 లక్షల రూపాయలు పెట్టి ఈ బిల్డింగ్ కట్టబోతా ఉన్నాం. మెయిన్ రోడ్డు పక్కన గ్రామ పంచాయతీ ఆఫీసు వీళ్ళందరికీ ఉపయోగం ఉంటుంది, గౌరవం ఉంటుంది, అందరికి మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను కూడా నిన్న మొన్న ఎంఆర్ఓ గారిని ఈ గారిని పైన అధికారులందరినీ కూడా గ్రామ పంచాయతీ ఆఫీస్ కట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పటం, వాళ్ళు ఏర్పాటు చేయటం 3 నెలల్లో ఈ పంచాయతీ ఆఫీసుని జూలూరుపాడు వెంగన్నపాలెం గ్రామ పంచాయతీ గొప్ప చెప్తాను మనవి చేస్తూ, ఏదైనా కార్యక్రమం చేసే ముందు చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. మనం అందరం భారీ మనసుతోని భారీ గుణంతోని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. భారీ గుణం ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు ముందంజలో నడుస్తాయి. నాకు చెప్పారు ఒకళ్ళిద్దరు, చెప్తే నేను కూడా చెప్పినా నిన్న మొన్న అడిగిన వాళ్ళకి, ఎవరికి ఇబ్బంది రాకుండా, ఎవరి మనసుని బాధ పెట్టకుండా, ఎవరు మనసు బాధ పడకుండా, ఎవరికి నష్టం జరగకుండా, ఎవరికి నష్టం పెట్టకుండా ఈ ప్రాంత ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తా అని చెప్పి సవినయంగా